నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినా అంత బిజీగా ఉన్నాం, మనం కాల్ చేస్తే ఖచ్చితంగా మనకి రెక్టిఫై కాల్ వస్తుంది. అప్పుడే తర్వాత ఏం చేసి మన వరకు పూర్తి స్థాయిలో మనకు సమస్య ఏదో చెప్తే ట్రై చేయడానికి ప్లస్ ఆ పని చేయడానికి 100% ట్రై చేస్తాం. అది చాలా బాగుంటుంది. ఒకసారి మన ఊరు నుంచి పక్క ఊరు పోతేనే మా ఊళ్ళోకి ఏం పని అనేది బాగుంటుంది. కానీ అట్లా కాకుండా చాలా విషయాలు ఏమైనా అడిగితే అట్లాగా వెళ్ళి లేకపోతే మనమే చేయొచ్చు పర్సన్ కానీ అంటే మనకు తెలిసిన వాళ్ళు కానీ బాగా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు. ప్లస్ ఫిట్నెస్ కూడా బాగుందని నా ఫీలింగ్. అదే టెక్తో నుంచి ఇప్పుడు దాకా కొంచెం పట్టుకొచ్చింది కదా, మిగతా అంతా సేమ్ ఉన్నది. ఫిట్నెస్ కూడా ముఖ్యం. తిరగటం అంటే ఫిట్నెస్ కూడా ఉండాలి. అబ్బాయికి ఏం పోతామంటే కష్టంగా వెళ్ళలేదు. సుబ్రహ్మణ్యం గారిలో మండలం అయితే మండల స్థాయిలో అన్నీ బాగా తిరిగారు. ఆయన స్టేట్ మొత్తం తిరగాలి. కాబట్టి మంచి ఫిట్నెస్ ఉంటేనే ఆ జాబ్ని మనం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళగలం ఎవరైనా. అంటే ఆ విషయంలో కూడా బాగుంది. ఇంకా చాలా అనుకుంటా దాంట్లో చెప్పాలని. అంటే అన్నిటికంటే బెస్ట్ ఫ్రెండ్ అని కూడా నాకు లాస్ట్ కొత్త క్యాబిన్ పెట్టి మీటింగ్ జరిగినా ఏదో అదొక ఆర్టిఫిషియల్గా ఉంటుంది. మన సొంతది సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనిపిస్తున్నాను. శివ రిపోర్టర్ రంగంలో హై లెవెల్లో ఉన్నాడు. ఇంకా మంచి ఛానల్స్లో ఛానల్స్ సీఈఓగా మంచి ఉన్నత స్థానాలు టీవీ ఛానల్స్లో పోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరూ మీ యొక్క రకరకాల భవనాలతో జై మ్యాన్స్ సాను శివ అభ్యంగా ఏర్పాటు చేసుకొని విజయవంతంగా మనం ముగించుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా వార్తా రిపోర్టర్ ఏచూరి మణిదీప్కు దీనికి పూర్తిగా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని కోరుకున్నాడు. నిజంగా అతను కూడా మనం ఈ అభినందన ఈ కార్యక్రమాన్ని